మనుషులు భూమి మీద నిలుస్తారా అని అంటే వారు నిలవరు. ఎప్పుడో ఒకరోజు ఈ భూమి నుంచి పోవలసిందే. కానీ దేవుడు నియమించిన న్యాయవిధులు మాత్రం నిత్యము నిలుస్తాయి. అంతేకాదు, దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరము నిలుస్తారని వాక్య భాగంలో ఉంది. అనగా బతికినంత కాలం సౌఖ్యము, దేవుడు తోడుగా ఉండడము, ప్రతి విషయంలో జయం కలగజేయడం జరుగుతుంది. శ్రమలో కూడా సంతోషంగా ఉంటారు, వ్యాధిలో కూడా సంతోషంగా ఉంటారు. కష్టాలు రావని కాదు, వస్తూ ఉంటాయి, వాటిని పొడగొట్టుకుంటారు, మళ్ళీ సంతోషంగా ఉంటారు. మనిషి జీవితం ఎలాంటిదంటే, ఒక రాత్రి వచ్చినట్లు కష్టాలు వస్తాయి, ఒక పగలు వచ్చినట్లుగా ఆశీర్వాదాలు సంతోషం వస్తాయి. రాత్రి వచ్చిందని చెప్పి బాధపడొద్దు, పగలు వచ్చిందని చెప్పి ఎగిరి గంతులు వేయొద్దు. ఎప్పుడు సమానంగా ఉండాలి. అయితే దేవుడు తోడుగా ఉన్న వారి జీవితంలో ఈ పగలనబడిన సౌఖ్యమైన జీవితం వచ్చినా కూడా, రాత్రినబడిన శ్రమలు వచ్చినా కూడా, ప్రతి విషయంలో కూడా ఒకేలాగా ఉంటాడా మనిషి. ఎందుకంటే దేవుడు వారి పక్షంగా ఉండి వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు.